హాయ్ ఎవ్రీవన్. సో నాది ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది విలేజ్లో. సో ప్లాట్ ట్విస్ట్ చూడాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. సో ఎన్ని మూవీస్ చేసినా మాత్రం పారిజాతం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండి. సో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో ఓకే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ ఆర్కే నాయుడు. ఒక ట్రైలర్ కట్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రైలర్ కట్టే థియేటర్ వరకు తీసుకొచ్చేది. ఈ ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుండెకాయ లాంటిది. చాలా సందర్భంలో నేను చెప్పాను, ఈ ట్రైలర్ కట్ బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్ వరకు తీసుకొని వస్తారు. సో మా ట్రైలర్ కట్ చూశారు, అది మీరు అందరూ మా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీడియా మిత్రులకు ఉన్నది. సో కైండ్లీ కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఇందులో ఈ సినిమాలో నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. చెప్పకూడదా క్యారెక్టర్? ఓకే, ఒక కీ రోల్ చేశానండి. పేరు కూడా చెప్పకూడదా? ఓకే, ఒక మంచి క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి ఒక నేను హార్ట్ లాంటిది, అది 100% ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. అండ్ అంతేనా, ఇంకేం చెప్పాలా? మీరు చెప్పొద్దు అంటున్నారు. సినిమా అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి. అంటే ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ని విడగొట్టడానికి ట్రై చేస్తారు కదా, అంతే కదా. విలన్ ఎలాగా ఉంటాడు, కలిపేవాడు ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇందాక మేడం గారు అన్నట్టు మా డైరెక్టర్ గారు లవ్ స్టోరీ ఇది, ప్రొడ్యూసరా? సో ఇది అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి, ఫ్యామిలీ డ్రామాతో ఉంటుంది. సో మీరు అందరూ రేపు April 11th థియేటర్ వరకు వచ్చి సినిమాని చూసి, ఈ ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇట్లాంటి సినిమాలు అయినా ఒక 100 తీస్తాడు. సో ప్రొడ్యూసర్ బాగుండాలా, ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేటట్టు ఉంటే చాలా లాభం అవసరం లేదు ఆయనకి, నాకు తెలిసి. సో ఆయన డబ్బులు ఆయనకు వచ్చేటట్టు చూస్తే ఇంకొక 10 సినిమాలు తీస్తాడు ఆయన. మాలాంటి వాళ్ళకి ఒక 10 అవకాశాలు వస్తాయి. ప్రేక్షకులు కూడా కొత్త సినిమా రావాలి, చిన్న సినిమాలు కొత్త కథనంతో రావాలని అంటారు, కానీ థియేటర్ వరకు ప్రేక్షకులకి వస్తారో లేదో తెలియదు. అది ఎందుకో మరి అర్థం అవ్వదు. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు తీస్తే మాత్రం సూపర్ అండి అని చెప్పి అద్భుతంగా చూస్తారు జనాలు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న డైరెక్టర్స్ సినిమాలు తీస్తే మాత్రం థియేటర్ అసలు ప్రేక్షకులు రారు, ఎందుకో అర్థం అవ్వదు. సో ఇది వండర్ఫుల్ స్టోరీ అండి. 100% రండి, చూడండి. చూసి నచ్చితే ఒకడికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. మాకు ఆ ఒక్కడు కూడా 100 మంది సమానం. 100% ఈ సినిమా బాగుంటుంది. రేపు 11th రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు ఫస్ట్ డెబ్యూ అండి. నేను యాక్చువల్ కీబోర్డ్ ప్రోగ్రామర్గా వర్క్ చేశా. అట్ ది సేమ్ టైం నా ట్రిబుల్ ఆర్ స్టూడియో డిజిటల్ ల్యాబ్లోనే రిమైనింగ్ వర్క్స్ అన్నీ జరిగినవి మన ఈ కౌశల్యదని. అట్ ది సేమ్ టైం మన సంతోష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రత్నాకర్ గారికి అండ్ స్వామి పట్నాయక్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే విజువల్ చాలా అందంగా వచ్చింది నిజంగా. వీళ్ళ యాక్టింగ్ కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, దానికి నేను ఆ మ్యూజిక్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చిందండి. మీరు ఈ 11th అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుంది సినిమా అయితే మాత్రం. చాలా బాగా వచ్చిందండి. మేము అవుట్పుట్ కంప్లీట్గా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. సార్ ఆర్కే గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక్కసారి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే 100% అందరికీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తారని, ఇలాంటి చిన్న సినిమాలని కొంచెం బతికిస్తే డెఫినెట్గా ఇలాంటి చాలా సినిమాలు వస్తాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సినిమాలు తీస్తారు, స్వామి గారు కూడా చాలా సినిమాలు తీస్తారని. ఈ సినిమాకి డే 1 నుంచి డే లాస్ట్ వరకు, ఈరోజు రిలీజ్ వరకు మా ప్రొడ్యూసర్ గారితో నేను తోడుగా ఉన్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మా స్వామి పట్నాయక్ చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఏ సీన్ నేను చెప్పలేను, ఈ సీన్ బాగుంటుంది, ఈ సీన్ బాగోదని చెప్పేసి. చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డైరెక్టర్ కానీ ఒక అద్భుతంగా ఈ స్టోరీని డైరెక్షన్ చేశారు.
అలాగే ఈ సినిమాలో హీరో నటించాడని నేను చెప్పకూడదు, పాత్రలో జీవించాడని చెప్పాలి. అండ్ ప్రతి సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎవరు కూడా నటించలేదండి, ప్రతి ఒక్క క్యారెక్టర్లో వాళ్ళు జీవించారు. అలాగే ఈ సినిమాకి ఒక మంచి విజువల్స్ ఇచ్చిన మా యోగి రెడ్డి గారు మాట్లాడడానికి చాలా మొహమాటం పడుతున్నారు, కానీ చాలా బాగా కెమెరా వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి. విజువల్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు, చాలా విజువల్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అసలు నిజం చెప్పాలంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో అవుట్పుట్ మాత్రం ఇచ్చారండి. అండ్ ఈ సినిమా 11th రిలీజ్ అవబోతుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలి. కానీ ఇంతమంది ఈ సినిమాకి వర్క్ చేసాము అంటే ఒక మెయిన్ స్తంభం ఎవరు? మా సినిమాకి ప్రొడ్యూసర్ గారు, మా రత్నాకర్ గారు. నిజంగా అండి, అంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు వాతావరణం సరిగ్గా కూడా సహకరించలేదు. ఒక పక్క షూటింగ్ పెట్టుకున్నాం, మిడిల్లో వర్షం పడిపోయేది. మా ప్రొడ్యూసర్ గారు ఒక బడ్జెట్ ఇచ్చారు, సార్ ఆ బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, పర్లేదు వాతావరణం మన చేతుల్లో లేదు, పర్లేదు వదిలేసేయండి ఈరోజు సీన్ జరగకపోతే. బడ్జెట్ అయిన పెరిగే కొందు కూడా ఆయన పెట్టుకుంటూ వచ్చారండి. నిజంగా అంటే ఈ సినిమా ఈ స్థాయి వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే నిజంగా ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి ఆయన చూశాను. మా రత్నాకర్ గారు, ఈ సినిమాని మీరు అందరు నిలబెట్టాలి, ఈ సినిమాకి డబ్బులు వస్తే ఆయన ఇంకొక 10 సినిమాలు చేస్తారు, మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి వర్క్ దొరుకుతుంది. ఈ సినిమాని మీరు అందరూ చూసి ఇంకొంచెం ముందు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం లాస్ట్గా, మా సాయి సతీష్ గారు ఎక్కడున్నారు? నిజంగా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్లో చాలా బాగా మాతో సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సాయి సతీష్ గారు, అండ్ థ్యాంక్ యూ. అందరూ ఈ సినిమా చూస్తారని కోరుకుంటూ మీ సంతోష్. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్, ఇంత టైం పెట్టి అందరూ వచ్చినందుకు రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో కౌశల్య తన రాఘవ మా అందరికీ ఒక డెబ్యూట్ మూవీ అండి. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా డైరెక్టర్ స్వామికి. అవర్ జర్నీ ఈజ్ లైక్ ఫ్రమ్ ఎప్పుడో 2022లో అలా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అవర్ జర్నీ ఈజ్ వెరీ లాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను ఇప్పుడే ఆ ట్రైలర్ గా చూస్తున్నప్పుడు అనుకుంటున్నా, ఎస్ వీ నీడ్ టు డ్రీమ్ మోర్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాలాంటి డెబ్యూటెంట్స్ అందరినీ నమ్మి ఇంత ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు రత్నాకర్ గారు. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి యోగిరెడ్డి గారు, అఫ్ కోర్స్ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ తో వీఆర్ సో వెరీ డెబ్యూటెంట్స్, మాకు చాలా సపోర్ట్ చేశారు, అందుకే అవుట్పుట్ ఇలా రాగలిగింది. అండ్ ఆల్సో మా రాజేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ మీన్ వినే కొద్ది వినాలనిపిస్తుంది అండి, ఆ మ్యూజిక్ అంత బాగుంది. అండ్ అఫ్ కోర్స్ మా ఆర్కే నాయుడు గారు, సార్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ ఒక పాజిటివిటీ ఉంటుంది అంటే అదేంటో తెలియదు, కానీ ఎవ్రీ టైమ్ వెన్ వీ మీట్ ఆ వార్మ్త్ అనేది ఉంటుంది, ద వే యూ రిసీవ్. అండ్ యా, ఇందులో ఒక స్పెషల్ రోల్ అనుకుంటా మనీషా గారు, రైట్? యా, ఐ హ్యావ్ సీన్ టీజర్ లో స్టార్టింగ్ షాట్, ఓకే, సో గ్లామరస్, సో గుడ్. యా, అండ్ అఫ్ కోర్స్ మా మేనేజర్ గారు, ఎవ్రీడే మాకు చాలా ర్యాంప్ ఉండేది అనమాట షూట్ లో. అండ్ టు బి హానెస్ట్ అండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నేను చెప్పుకోవాలి పర్సనల్లీ, మేము షూట్ చేసిన సర్కమ్స్టాన్సెస్ లో ఐ బెట్ యూ ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంత వర్క్ చేయలేరేమో. ఆల్మోస్ట్ మాకు 7-8 మెంబర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ధ్రువ అని చెప్పేసి, అండ్ శంకర్, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, రియలీ సారీ ధన్మన్ రావట్ల, రెహమాన్, అండ్ మా కాస్ట్యూమ్ భరత్ అన్న, ఎవ్రీ వన్, లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ శంకర్ అన్న కూడా. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీకి బ్లడ్ పెట్టి వర్క్ చేశారండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ అది 11th అది కనపడుతుంది, మా కష్టం మీకు కనపడుతుంది, దానికి మీరు ఆ ప్రైజ్ అనేది పే ఆఫ్ చేస్తారని నేను హార్డ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ April 11th థియేటర్స్కి వచ్చి మా టీం అందరినీ బ్రష్ చేయండి. అండ్ ఫర్గట్ టు సే, రాజేష్ అన్న, యు ఆర్ లిటరలీ లైక్ మై బ్రదర్. సో దిస్ షుడ్ బి అ వెరీ గుడ్ ఫిలిం ఫర్ యూ, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన వాళ్ళందరికీ. ఫస్ట్ టైం ఇది స్టేజ్ ఎక్కడం. సినిమాలో నేను ఒక చిన్న రోల్ చేశానండి, చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రత్నాకర్ సార్కి, అండ్ ఈ అవకాశం నాకు వచ్చిందంటే అన్న రాజేష్ అన్న వల్లే. రాజేష్ అన్నకి అన్న వెరీ థ్యాంక్స్ అన్న. అండ్ ఫస్ట్ టైం చేయలోనికి ఇచ్చేస్తున్నాను. ఆర్కే నాయుడు సార్, మీరు చాలా సినిమాల్లో మిమ్మల్ని చూశాను, అండ్ మీతో కూడా యాక్ట్ చేసినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్వామన్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ. అనే నువ్వు ఎన్ని సినిమాలు చేసినా నాకు క్యారెక్టర్ ఇవ్వాలని అందులోని మర్చిపోవద్దు.
స్వామినియా మీరేనియా? థ్యాంక్ యూ అండి, వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గారు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ మిత్రులు మీడియా గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం, ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉంటే అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఫస్ట్ ఈ మూవీకి నేను ఎక్కువ మా మదర్ అంటే సెంటిమెంట్, నాకు మదర్ అంటే ఫస్ట్ నుంచి మదర్ స్టోరీ ఉంటే వెళ్దామని చర్చనుకున్నప్పుడు స్వామి గారు ఈ కథ చెప్పారు. ఎక్కువ నాకు నచ్చిన టైటిల్ అండి, ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు రాములు సీత, కౌశల్య పేరు కూడా అలాగే కలిసి వచ్చింది. ఫస్ట్ నుంచి దీన్ని ఆ టైటిల్ నేను నమ్మాను, కథను కూడా అలాగే నమ్మాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి ఆల్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు, మా పిల్లలు కూడా. తర్వాత సాయి సతీష్ గారు చాలా డే 1 నుంచి ఈ రోజు వరకు నాకు ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఏ విషయంలో నేనేం చెప్పినా సార్ ఎలాగంటే నేనున్నాను మీకు ఎందుకు రండి అని ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేస్తూ సాయి సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాను, ఏమనుకోకండి, డెబ్యూ ప్రొడ్యూసర్ కదా కొంచెం అలా. ఈ కథకి ఫస్ట్ నుంచి మేము జర్నీ చేస్తుంది స్వామి, చాలా హార్ట్ఫుల్ వర్కర్ అండి. నేనేమన్నా ప్రతిదీ ఏం చెప్పినా ఇది ఇలా ఉందంటే అలా ఉందని అన్నీ ఫస్ట్ డే 1 నుండి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు. ఎక్కడ తను అయిపోయింది కదా నా పని ఈరోజు లేదు కదా అనుకుంటాను, ఏం చెప్పినా ఎక్కడికి తన దగ్గరుండి సినిమాని చూసుకుంటూ సినిమాలో కూడా ఒక హార్ట్ డిపార్ట్మెంట్ వర్కర్లా కూడా చేశాడు ఆయన. చాలా థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నెక్స్ట్ సంతోష్ గారు, ఆయన కూడా మాతో పాటు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ ప్రతిదీ ఆయన ఏ విషయంలో అయినా సరే మాకు సపోర్ట్గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఫస్ట్ అండి నేను ఎక్కువ ఫస్ట్ హాఫ్ సినిమా సక్సెస్ అనేది స్టార్టింగ్ మాకు విజువల్స్ వచ్చాయంటే అజయ్ గారు, నెక్స్ట్ రాజేష్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. మీరు ఈ మ్యూజిక్ కానీ ఇచ్చుంటే మేము ఇంత జనాల్లోకి ఈ సినిమా ఇంత వచ్చుండే అది కదా ఫస్ట్. అలాగే అజయ్ ఇక్కడ లేరు, థ్యాంక్ యూ సో మచ్ అజయ్. మీరు ఇంకా చాలా సినిమాలు తీసి ఇదే సాంగ్స్ మ్యూజిక్ మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి టెక్నీషియన్స్ కూడా చాలా కష్టపడ్డారండి, చాలా చాలా మంచి ఎండల్లో కూడా వర్షాల్లో కూడా ఎవరు ఏది భయపడకుండా ముందుకు వెళ్ళడమే తప్పించి కానీ వెనక్కి జంకే ఎవరికీ లేదు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ భరత్, చిన్న, ఇంకా సురేష్, ధ్రువ, చైతన్య, శివ, హరి చాలా హార్డ్ వర్క్ చేశారండి. శంకర్, థ్యాంక్ యూ థోమస్ ఆర్ ద కో డైరెక్టర్స్, చాలా థ్యాంక్స్ అమ్మా, మీ అందరూ చాలా వర్క్ చేస్తారు దీనికి. తర్వాత కెమెరామ్యాన్ చాలా ఫ్రేమ్స్ చాలా బాగా ఇచ్చారండి. మేమందరం ఈ ఎండలో చేసాము. ఏది కొంచెం కొన్ని క్లైమాక్స్ సపోర్ట్ చేయకపోయినా క్లైమేట్ కూడా దానికి అనుకూలంగా షూట్ చేశారు. ఇక్కడ వద్దు టైం సెట్ అవ్వట్లేదని ఎప్పుడు కూడా టైం మెయింటెన్స్ ఎవరు చేయలేదు. తర్వాత ఆర్కే నాయర్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చేసింది జస్ట్ ఒక 10 minutes 5 minutes ఉంటారు, కానీ ఈ కథ అంతా దాని మీదే బేస్ అయి ఉంటుంది. చేసింది 5 minutes అవ్వచ్చు, తన రోల్ చాలా బాగుంటుందండి. తర్వాత హార్ట్ డిపార్ట్మెంట్ శంకర్, తను కూడా చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్ భరత్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి, కొన్ని గుర్తు రావట్లేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి చాలా చాలా ధన్యవాదాలండి. చాలా హార్డ్ వర్క్ చేశారు. పొరపాటుని ఎవరి పేరు మర్చిపోయినా ఏమనుకోకండి. రాజేష్ చాలా వర్క్ చేశారండి. ప్రతి సీన్ మీకు ఆల్రెడీ టైలర్ చూసింది, తన గురించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ అందరూ డెబ్యూ అంటున్నారు కదండి, డెబ్యూ కాదండి,
ప్రతి డైరెక్టర్ కూడా అందరూ డైరెక్టరు యాక్టర్స్ అందరూ డెబ్యూ అంటున్నారు. సినిమా చూసి మీరు డెబ్యూ అని చెప్తే మీకు అర్థమవుతుంది. ఎవరు డెబ్యూ కాదండి, సీనియర్ ఆర్టిస్ట్లా కనబడతారు సినిమాలో. ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ ఎక్కడ సినిమా చేసేటప్పుడు డెగ్యూ అని ఫీల్ మీరు ఎవరిదో కనబడదు. ఈ మంత్ 11th సినిమా వస్తుంది. అంటే చెప్తాను కదా, ఇప్పుడే చెప్పాను డెబ్యూ ఆర్టిస్ట్ ఎవరు ఫ్రేమ్లో డెబ్యూ అండి దాని మీద ఉంటుంది, కానీ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కూడా డెబ్యూలో కనిపించరు. చాలా బాగా చేశారు. తను కూడా మంచి ఎండ్లో తను చేయవలసిన సీన్కి చాలా మాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సారీ మర్చిపోయాను, వెనకున్నావు కదా అందుకే. అందరికీ నమస్తే, నా పేరు రమేష్. అండ్ రమేష్ అన్న క్యారెక్టర్ ఈ మూవీలో కౌశల్య తనే రాఘవ అనే మూవీలో ఈ క్యారెక్టర్కి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ స్వామి పట్నాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రత్న గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన హీరో గారు రాజేష్ గారు అండ్ హీరోయిన్ శ్రావణి గారు పక్క నుండి బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా యాక్టింగ్ అటు ఇటు అయితే వాళ్ళే దగ్గరుండి ట్రైన్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టీమ్ కౌశల్య తనే రాఘవ. ఇక్కడికి వచ్చేసిన కళాకారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రొడ్యూసర్ గారు నాకు బాబాయ్ వరుస అవుతారు. అతని సంకల్పం ఎంత గొప్పదంటే గత 3 సంవత్సరాల ముందు మాతో పరిచయం ఉంది, ముందు నుంచే పరిచయము. 3 సంవత్సరాల ముందు తను ఏం చేశారంటే హైదరాబాద్ సడన్గా వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఒక సందర్భంలో కలిసాము. ఏమని కలిసామంటే ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఉన్నాను మీరు రండి అనుకోని సడన్గా వెళ్ళిన తర్వాత సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యారు. అతను సినిమా తీయాలని ఫిక్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము కలిసింది బండి సరోజన్న గారికి. ఆ తర్వాత అతని సంకల్పం ఎంత గొప్పదో కాకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక సినిమా నిర్మించి ఆ బ్యానర్ మీద ట్రైలర్ చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ పేరు చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇలాంటి గొప్ప అవకాశము, ఇలాంటి గొప్ప సినిమా తీసిన బాబాయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అవర్ టీమ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. కౌశల్య తనే రాఘవ ఈ సినిమాలో వర్క్ చేసే అందరూ కూడా ఇంచుమించు రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు. సో ఆ రూరల్ బ్యాక్డ్రాప్ తాలూకా ఏదైతే ఆ సెన్స్ మనకు ఉంటుందో ఆ సోల్ అంతా మనకి సినిమాలో కనబడుతూ ఉంటుంది అనమాట. నేను పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ టీం జర్నీ చూస్తూనే ఉన్నాను. అందరూ చాలా హెవీగా కష్టపడ్డారు అనమాట. అంటే ఈ సినిమా బాగా రావడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఒక మంచి ఫుటేజ్ ఉండేది. నేను చూసేటప్పుడైతే ఆ మంచి ఫుటేజ్ని ఒక మంచి సినిమాగా చేయడానికి డైరెక్టర్ దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి అలాగే ప్రొడ్యూసర్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఆ రూరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించిన సోల్ ఏదైతే ఉందో మనం ఆ సినిమాలో 100% చూస్తాం. హీరో హీరోయిన్ అంత మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సో కౌశల్య తనే రాఘవ April 11th థియేటర్స్లో మనందరి ముందుకు వస్తుంది. థియేటర్స్లో ఈ సినిమా చూద్దాం. చిన్న సినిమాల్ని మన సైడ్ నుంచి ఎంకరేజ్ చేయగలిగినంత మనం ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికీ నమస్కారం. ఈ కౌశల్య తనే రాఘవ టీం నాకు 2 years నుంచి తెలుసండి. ఈ అన్న చాలా కష్టపడి డైరెక్టర్ మన స్వామి గారు, హీరో రాజేష్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచి అంటే ఇది చాలా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం. ఎంత అంటే ఇంకా వీళ్ళు నిద్రలు మానుకొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంతవరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా భయపడ్డాను ఈ సినిమా కోసం, కానీ ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ అన్నింటికన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత కష్టపడి ఒక సినిమా బయట తీసుకొచ్చావు స్వామి. కంగ్రాచులేషన్ స్వామి, చాలా బాగా కష్టపడ్డారు. నేను ప్రతిదీ ఈ సినిమా మొత్తం చూశాను. నేను చాలా బాగా చేశాను సినిమా అంతా. కష్టపడి సినిమా ఇంతవరకు రాకరావడం అంటే చాలా గ్రేట్. ఇంకా నెక్స్ట్ మనం కలిసి చేద్దాం. రాజేష్ ఇంకా హీరో అంటే ఇంకా ఆల్రెడీ నేను ఆల్రెడీ చాలా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి వెరీ గుడ్, చాలా బాగా చేశారు రాజేష్. ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా నాతో కూడా చేయాలి, కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాయుడు గారు అని పేరు ఇప్పుడు ఉన్నాను సార్. నేను సినిమా చూశాను, చాలా బాగా చేశారు సార్. వేరే మూవీ డైరెక్టర్ గారు బ్రదర్ ఏమన్నా మర్చిపోండి, మనకి ఏమైనా మర్చిపోండి. అందరికీ సార్ మేనేజర్ గారు ఎవరితో తెలియదు, సారీ క్షమించండి అందరికీ. హాయ్ డిఓపి గారు నమస్కారం సార్, సారీ ఏం మర్చిపోకండి. అందరికీ
ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. చాలా చాలా బాగుంది సినిమా. నేను మొత్తం పిన్ టు పిన్ సినిమా మొత్తం చూశాను. చెప్పకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. బాగోకపోతే చెప్పను. చాలా బాగుంది సినిమా. ఒక మదర్ సెంటిమెంట్ అండ్ లవ్, అంటే ఒక మదర్ని ప్రేమించిన వాడు అమ్మని ఎలా చూసుకుంటాడు అనేదే ఈ సినిమా. చాలా బాగా చేశారు. అంత బాగా చేసినందుకు టీం అందరికీ అందరూ సపోర్ట్ చేసి థియేటర్ 11th వెళ్ళి సినిమా చూసి అందరూ ఆదరించండి. ఇంకో 10 మంది చెప్పండి. ఇంకా మనం అందరూ సోషల్ మీడియాలో పెట్టుకొని సినిమా అంతా ప్రమోట్ చేయండి. అందరికీ టీం అందరూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. కౌశల్య తనే రాఘవ. ఈ సినిమా హిట్ అవుతుంది అని ఫస్ట్ నాకు ఎప్పుడు అనిపించిందంటే రాజేష్ రాఘవ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే. రాజేష్ ఆల్ ది బెస్ట్. నాకు రాజేష్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు, నేను ఎప్పుడు సీనియర్ అంటూ ఉంటాను. రాజేష్, నీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. ఈ సినిమాతో ప్రపంచం అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ స్వామి గారికి ఇది మీకు మంచి సినిమా అవ్వాలండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి సినిమా మీరు ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ చేయాలి. రాజేష్ లాంటి ఆర్టిస్టుని, ఆర్కే నాయుడు గారు లాంటి ఆర్టిస్టుని ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు చేశారు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆర్కే సార్ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన ప్రెజెన్స్తో ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తారు. ఆర్కే గారు ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమాకి మీకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ బెస్ట్. కౌశల్య తనే రాఘవ. అందరికీ నమస్కారం అండి. సో హీరో రాజేష్ నాకు చాలా కళ నుంచి తెలుసు. సో తన యాక్టింగ్ కానీ తన మంచి పర్ఫార్మర్. అసలు తనను మీరు చాలా చూడాలి. ఈ సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను, చాలా బాగుంది అది. అసలు రాజేష్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ టీమ్ కౌశల్య తనయ రాఘవ సార్, ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్ సార్. మా రాజేష్ని పెట్టి సినిమా తీశారు. సో మీకు మంచి సినిమాలు మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో కూడా మాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చూడాలని మేము ఆశిస్తున్నాం. సార్ డిఓపి గారు చాలా బాగుంది సార్. అసలు ఫస్ట్ రూరల్ సినిమా అంటే అసలు సినిమా చూసినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ఫీల్ మాకు ఎప్పుడైతే ఇందాక ఎవరో చెప్పినట్టు సోల్, ఆ రూరల్ సోల్ మాకు అందించారు. చాలా నచ్చింది సార్. మ్యూజిక్ సార్ రాజేష్ గారు సార్, నిజంగా అసలు ఆ మ్యూజిక్ నేను అక్కడ చూసినప్పుడు నేను ఫస్ట్ అదే చెప్పారు, మ్యూజిక్ చాలా బాగుంది అని. నాకు అది ఫస్ట్ సినిమాలాగా అనిపించలేదు. నిజంగా అది మీరు మంచి సినిమాలు ఇంకా వస్తాయి మీకు. నాకు చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ ఐ విష్ కౌశల్య తనయ రాఘవ మూవీ టీమ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. సారీ, అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. కౌశల్య అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. మా కౌశల్య తనయ రాఘవ సినిమాని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన చంటన్య, సందీప్ అన్న, ఇక మిగతా రాజుగారి దొంగల టీం, మిగతా వాళ్ళందరికీ పేర్లు మర్చిపోండి, క్షమించండి. నిజంగా చాలా టెన్షన్గా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో లీడ్ రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి, వీళ్ళిద్దరూ రాఘవ, కావ్య అనే క్యారెక్టర్స్ చేశారు. మీరు తెర మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజేష్, శ్రావణిని మర్చిపోయి రాఘవ, కావ్య అనే గుర్తుపెట్టుకుంటారు. ఇది నా మాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సినిమాలోని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన ఆకాష్, వినయ్, శశి, రమేష్, హీరో ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. అలాగే విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన రమేష్, చరణ్, శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్ ని చాలా బాగా చేశారు. అంటే మనం ముందు రాసుకుంటాం కదా ఒక క్యారెక్టర్ ని, యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో విలన్ చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటారు కానీ రఫ్ అడిచ్చేస్తారని ఉంటది కదా, అలాగే ఈ సినిమాలో కూడా రాఘవకు పోటీగా వినోద్, పేరు కూడా గుర్తుపెట్టుకుని, ఇది కూడా గుర్తుండిపోద్ది, వినోద్. ఈ క్యారెక్టర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. వెంకీ మారేడుపుడి, థ్యాంక్ యూ వెంకీ అన్య. అలాగే ఆర్కే నాయుడు గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ క్యారెక్టర్ చెప్పకూడదంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు, కానీ క్యారెక్టర్ బాగుంటుంది. మీరు చూసిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు క్యారెక్టర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే లోకేష్ అన్న,
మీ క్యారెక్టర్ కూడా చెప్పకూడదు, లాస్ట్లో చెప్దాం, వాళ్ళకి సస్పెన్స్ ఉంచుదాం, ఒకటి ఉంచాం కదా. అలాగే మనీషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకోండి, పారిజాతం సినిమా చూశాక వచ్చి పారిజాతం అని పిల్లండి. అలాగే నా సినిమా ఇంత బాగా రావడానికి కారణం సెట్లో కానీ ఎక్కడైనా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్, దొర, శంకర్, ధ్రువ, భరత్, వెంకీ, శివ, అలాగే ప్రశాంత్, కోటి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు ఎంతలా పనిచేశారంటే నా సినిమాని వాళ్ళ సినిమా అనుకుని పనిచేశారు. ప్రతి దగ్గర అంటే ఎవ్రీ నైట్ మేము కొన్ని షెడ్యూల్స్లో చెప్పకూడదు కానీ వాళ్ళ కష్టం చెప్పాలి, 66 అవర్స్ పడుకోకుండా కూడా పనిచేశారు. వాళ్ళందరికీ నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నా అసిస్టెంట్ డైరెక్టర్ టీం కానీ నా డైరెక్షన్ టీం అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఇలాంటి సినిమా చేయడానికి బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, చీఫ్ అసోసియేట్, కో డైరెక్టర్, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నా జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే సెట్ మనకి ఏ సినిమా బాగా కనిపించాలంటే విజువల్ గా అంతా బాగుండాలి కదండి, దాన్ని క్రియేట్ చేసింది శంకర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ లుక్లు ఇలా ఉన్నాయి కదా, అప్పుడు అది తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఆ డ్రెస్సులు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని దగ్గరుండి చూసుకునేది భరత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ అన్న. అలాగే ఇవన్నీ ఉన్నాయి, మనం చూడడానికి కెమెరా నుంచి ఒక విజువల్ వండర్ రావాలి కదా, యోగిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అనుకున్నది సార్ చెప్పి ప్రతి ఫ్రేమ్ ఒక బ్యూటీ వచ్చేలా తీశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కౌశల్య తనయరాగా వీళ్ళందరూ చూడడానికి మీరే కారణం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మ్యూజిక్ ఉండాలిగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, ప్రాణం పెట్టి చేశారు సార్. మీరందరూ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పండి మ్యూజిక్ ఎలా ఉందో, అలాగే సినిమా కూడా ఎలా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఇది మేము తీసిన సినిమా, మాకు చాలా బాగా నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. మీరు పాటలు కూడా వినండి, కౌశల్య తనయరాగం కొట్టండి, వచ్చేస్తుంది. ప్రతి పాట అద్భుతంగా ఇచ్చారు సార్. దానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మీకు చెప్పమన్నారు ఇక్కడ. అలాగే ఈ సినిమా ఇవన్నీ కాకుండా ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి మనకి మెయిన్ గా ప్రొడ్యూసర్ గారు కావాలి సార్, రత్నాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గురించి చెప్పాలి, నేను ఎవరి దగ్గర వర్క్ చేయలే, ఏ అసిస్టెంట్ కింద కానీ ఎవరి దగ్గర కానీ అసలు వర్క్ చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నా, నా షార్ట్ ఫిలిం చూసి నా వర్క్స్ చూసి నా దగ్గర కథ విని నేను తీయగలను నమ్మి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అనేది నిజంగా చాలా 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 గొప్ప సార్. సార్ గుర్తుపెట్టుకోండి, స్వామి పట్నాయక్ మీకు ఎప్పుడు ఖచ్చితంగా నా మనసులో ఖచ్చితంగా ఉంటారు సార్. నువ్వు నా మనసులో అలాగే సెట్లో కాదు అసలు ఎక్కడైనా సార్ వాళ్ళ మిస్సెస్ గారి గురించి చెప్పాలి. కొంతమంది అంటే సెట్లోనే మనకి ఏదన్నా ఇప్పుడు ఏమైనా కావాలి అంటే, మేడం మీరు చెప్తే నంబరు రోజుకి ప్రతిరోజు ఈవినింగ్ 70 చపాతీలు చేసి పంపించేవారు. ఎలా చేశారు కూడా నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. మేము చాలా కొంచెం కష్టపడి వచ్చేస్తే అయిపోద్ది, అలసిపోతాం. కానీ మేడం మాకు 70 చపాతీలు చేసి సరిపోకపోతే మళ్ళీ చేసి పంపించేవారు, ఎంత రాత్రి అయినా. మేడం గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే సార్ వాళ్ళ అబ్బాయిలు సాయి కానీ పవన్ కానీ చాలా కష్టపడ్డారు లొకేషన్కి ఇటు అటు తిప్పడానికి, ఆ లొకేషన్లోనే అన్ని మేనేజ్ చేయడానికి, పర్మిషన్లు తేవడానికి ఎంత చాలా అంటే చాలా కష్టపడ్డారు, మీకు కళ్ళారా చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ ప్రతి పాయింట్ సార్ ఇలా చేద్దాం అంటే మీకేమనిపిస్తే వచ్చాయి అని నాకు ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు. థ్యాంక్ యూ సార్, ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు కాబట్టి కౌశల్య తనయరాగా ఎంత బాగా వచ్చింది. అలాంటి ఫ్రీ హ్యాండ్స్ వదలకపోతే బాగా రాదనుకోకండి, ఇంకా బాగా వస్తుంది, అంతే చాలా బాగా వస్తుంది ఎలా వదిలినా. కానీ నన్ను ఇంత పెట్టారు అంటే అది గ్రేట్ కదా. అసలు నేను ఎవరి ద్వారా వర్క్ చేయలేదు, వస్తుందా రాదా తెలియదు, థియేటర్ల వరకు జనాలు వస్తారా రాదా తెలియదు, అందరూ కొత్తలు, అందరినీ నన్నే సెలెక్ట్ చేయమని నాకే చాయిస్ ఇచ్చి నన్ను ముందు నడిపించి తన వెనక నుంచి నువ్వు చేయగలవనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీకు హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేసాం కూడా తెలియదు కదా, మేము ప్రతి ఒక్కరిని ఆడిషన్లోనే సెలెక్ట్ చేసామండి. హీరోయిన్ని ప్రతి ఒక్కరిని ఆడిషన్లో సెలెక్ట్ చేసాం. ఈవెన్ మేము హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి ఒక 80 మంది నుంచి ఆడిషన్ చేసాం, హీరోయిన్ని చేయడానికి అలాగే చేసాం. ఇందులో ఎవరు మీరు సినిమా చూసిన తర్వాత ఎవరు యాక్టర్ హీరోయిన్ ఇలా చేశాడని ఎవరు అందరూ ఖచ్చితంగా అందరూ వాళ్ళ క్యారెక్టర్కి హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు. ప్రతి ఒక్కరికి కౌశల్య తనయరాగా ఉన్న ప్రతి యాక్టర్కి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మేనేజర్ గారు సంతోష్ గారు, సార్
సెట్స్లోని ఏ ఇబ్బంది రాకుండా మాకు ఆ టైంకి ఏం కావాలన్నా ఫుడ్ కానీ ఆర్టిస్టులు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరినైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చెప్పడం మర్చిపోయాను, నన్ను మా అమ్మగారు ఈ స్టేజ్ మీద చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మా అమ్మగారికి చెప్తున్నాను, దీనికన్నా ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళడానికి మీ ఆశీస్సులు మీ ప్రేమ నాకు ఎల్లవేళ ఉండాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మ నాన్నగారికి, అలాగే నా ఫ్రెండ్స్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసి నేను ఏ స్టేటస్ పెట్టినా ఏం పెట్టినా ఎవరు ఇబ్బంది పడకుండా చిరాకు పడకుండా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. 11వ తారీఖున థియేటర్కి వస్తున్నాం, థియేటర్కి వాళ్ళ బద్దలు కొట్టేద్దాం, ఓకేనా? అలాగే గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు కౌశల్య తనయ రాఘవ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీచ్ ఎరగొట్టి సార్, మామూలు వాళ్ళ స్వీచ్. ఇంకా నేను ఒక ఇద్దరు పేర్లు చెప్పాలండి, కంగారులో మర్చాను. వెంకీ, సారీ, ఈ వెంకీ క్యారెక్టర్ అండి వినోద్ చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్తో పాటు స్వామి నాతో పాటు కూడా కంటిన్యూ డే 1 తను షూట్ అయిపోయింది నిలిపోవాలి అని కాకుండా డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మాతో చాలా బయట స్టూడియో దగ్గర కానీ మిగతా వర్కులు కానీ చాలా సహాయపడ్డాడు మా ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. శ్రావణి చాలా బాగా చేసావమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ లేట్గా స్టార్ట్ చేసాము, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. కౌశల్య తనయ రాఘవ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నా గురించి చెప్పాలండి. నా పేరు రాజేష్ కొంచాడ, నాది వైజాగ్ అండి. ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం నేను మా అమ్మగారండి. ఆ తర్వాత నా వెనక సపోర్ట్ ఉండి నన్ను ఈరోజు వరకు యూ డోంట్ వరీ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అని చెప్పింది యశు చిత్రాడ. తను సో నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, ఇంకా స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉంది. అంటే థ్యాంక్ యూ అన్నమాట, చాలా చిన్నది. అండ్ కమింగ్ టు ద కౌశల్య తనయ రాఘవ, జనరల్గా సినిమా చేయడం అందరికీ ఉంటుందండి. ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఒక 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలతో ఒక సినిమా చేస్తుంటాం. చేసిన సినిమాని అది కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి. అలా రిలీజ్ చేయడానికి దారులు లేక లేదంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సినిమాలు కొన్ని వేల సినిమాలు ఆగిపోయండి. అలాంటి సినిమాల్లో మా సినిమా లేకుండా ఇక్కడ వరకు నించున్నా ఉంటే కారణం మా ప్రొడ్యూసర్ గారు. నేనైతే అన్న అని పిలుస్తుంటాను, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీరు లేకపోతే ఈరోజు కౌశల్య తనయ రాఘవ ఉండేది కాదు, మీకు నుంచి వాళ్ళు మాట్లాడే వాళ్ళం కాదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ తర్వాత మాట్లాడతాను. మా యోగిరెడ్డి గారు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాం. యోగిరెడ్డి గారు విజువల్గా అయితే చాలా అద్దరిపోయిందండి. మీరు చూసిన తర్వాత మీకు ఒక వింటేజ్ ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా. అండ్ తర్వాత నాకు నా లైఫ్లో క్రిటిక్ ఉన్నాడండి, చాలా పెద్ద క్రిటిక్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ వాడికి చెప్తా. సందీప్ శాండిలి అని చెప్పి ఒక 10 years నుంచి నా ఫ్రెండ్ అండి, వాడు అప్కమింగ్ డైరెక్టర్. వాడికే చెప్తా, వాడు చెప్తాడు నేనేం చేసినా ఏం చేసావురా ఇలా కాదురా ఇంకా చెయ్యాలంటాడు. సో ఫస్ట్ వాడికే చెప్తా, వాడు నెగిటివ్గా ఏం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటా, అది రిపీట్ చేయకుండా ఉండడానికి. థ్యాంక్ యూ రా. అండ్ తర్వాత లోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కైలాష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చంటన్న అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు అన్న. నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రశాంత్ పెద్దపూడి అని చెప్పి తమ్ముడు. వాడు ఒక మాట చెప్పాడు అన్నకి, అన్న మీ హెల్ప్ కావాలి మన వైజాగ్ వాళ్ళు అనే ఒకే ఒక్క కాల్తో అన్న చాలా సపోర్ట్ చేశారు మాకు. అన్న మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, మాలాంటి వాళ్ళందరూ బయటకు వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత ఆర్కే నాయుడు గారు, 2020లో ఆయనతో ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాయి ఆయనతో. ఈ జర్నీ ఇంకా పెద్దది అవ్వాల్సి ఉంది, చాలా వెళ్ళాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత లోకేష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చెప్పిన ఒక మాటకి తను వచ్చి క్యారెక్టర్ చేశాడు, అంటే చాలా బాగా చేశాడు. ఇన్ ఫ్యూచర్లో నువ్వు మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మనీషా గారు, అంటే ఆవిడకి నాకు కాంబినేషన్ ఏం లేవండి, సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ చేశారు. యూత్ అందరికీ బాగా నచ్చుతుంది. మా డైరెక్టర్ దుర్మార్గుడు అండి, ఆవిడకి నాకు కాంబినేషన్ సీన్ ఉంటే తీసేశాడంట, చెప్తున్నాడు ఇప్పుడు బ్యాక్ నుంచి. థ్యాంక్ యూ మనీషా గారు. తర్వాత
నెగిటివ్ క్యారెక్టర్ అండి. వెంకీ మారేడుపూడి అని చెప్పి అబ్బాయిని చూస్తే మీరు వీడు యాక్టర్ అనిపిస్తుంది. లిటిల్ ఓపెన్గా చెప్తున్నా, వీడు యాక్టర్ అనిపిస్తుంది. బట్ మీరు స్క్రీన్ మీద చూసిన తర్వాత బయట ఉండే తనకి స్క్రీన్ మీద ఉండే తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దుర్గా నరసింహ, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. నేను ఒక మాట చెప్పినందుకు మాకు వర్క్ చేసి పెట్టావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత హీరోయిన్ శ్రావణి శెట్టి, అమ్మాయి మంచి పర్ఫార్మర్ అండి. మీరు తనది ఇది డెబ్యూట్ మూవీ. మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు. మేమంతా సెట్లు అందరూ మంచి ఫ్యాన్స్ అయ్యాం. మంచి పర్ఫార్మర్ తను. అండ్ ఈరోజు తను ఇక్కడ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణి. తర్వాత మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండి సినిమాలో. శశి మనోడు చూడడానికి ఎంత ఉంటాడండి, ఎంత ఉంటాడు, కానీ చాలా బాగా చేస్తాడు. మంచి పర్ఫార్మర్. ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం మనోడు బాగా వైరల్ అవుతున్నాడు. అదేదో ఏం బోట్లు మందు బోట్లు బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ శశి. తర్వాత ఆకాశ్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్. తర్వాత వినయ్, వీళ్ళంతా చాలా బాగా చేశారండి. వీళ్ళందరికీ కొత్త, అంటే వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి వచ్చారండి. అందరూ చాలా బాగా చేశారు. నెగిటివ్ బ్యాచ్కి వస్తే రమేష్, తిని డెబ్యూట్ అండి, కానీ చాలా బాగా చేశాడు. మీరు చూస్తారు కదా, ఫస్ట్ టైంలో అనిపించదు ఎక్కడ కూడా. అండ్ నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. చరణ్ అని చెప్పి తనతో ఒక షాట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు. క్లాస్ రూమ్లో కూర్చొని ఆ డైలాగ్ ఉంటుంది, ఆ రాఘవ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని. నేను ఆ సీన్కి, ఆ షాట్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అబ్బాయికి చాలా బాగా చేస్తాడు. అండ్ థ్యాంక్ యూ చరణ్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరంటే అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ అండి. అందరూ 18 నుంచి 21 ఇయర్స్ అంతే మధ్యలో ఉంటారండి. సో ఇప్పుడు పేర్లు అన్నీ చెప్తే చాలా టైం అవుతుంది. సో ప్రతి ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. తర్వాత ఆ విలేజ్లో మాకు ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేసింది ఒక ఇద్దరు ఉన్నారండి, రాము అండ్ మహేష్ అని చెప్పి. వాళ్ళంటే అసలు ఆ ఎంత ఎండ్లో కూడా ప్రతి ఒక్కరికి టైం టు టైం వాటర్ కానీ మజ్జిగ కానీ ఏం కావాలంటే అవి అసలు ఎవరు అడగకుండా ఇచ్చేవాళ్ళు. చాలా కష్టపడ్డారు వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ. అండ్ పాలకొండ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ ఊరు ప్రజలు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే, నాకు తెలిసి ఆ విషయం. కానీ థ్యాంక్స్ కంటే ఏం చెప్పలేను. ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని కలిస్తే మీ అందరికీ ఎదురుగా నించొని మీకు థ్యాంక్స్ చెప్తాను నేను. అండ్ ఇప్పుడు స్వామి, నేను ఈ సినిమాలో చాలా అంటే ఫన్నీగా ఉంటుందండి. నేను సెలెక్ట్ అయిన విధానం అంటే, నేను వేరే మూవీ చేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఆడిషన్కి వెళ్ళాడండి. పలానా దగ్గర ఆడిషన్ అవుతున్నాయి అంటే వెళ్దామరా అంటే వాడిని తీసుకెళ్ళా. ఏడి ఒక ఆయన వచ్చి ఆడిషన్కి వచ్చారంటే నేను రాలేదండి అని చెప్పే వాళ్ళకి. నేను రాలేదు, నా ఫ్రెండ్ వచ్చాడంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక 10 మినిట్స్ తర్వాత బయటకు వచ్చి మిమ్మల్ని లోపల పిలుస్తున్నారండి అన్నాడు. అప్పటికి ఎలా ఉన్నానంటే చాలా ఎక్కువ జుట్టు పెంచుకొని పిచ్చోళ్ళ ఉన్నానండి. పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నారు. నేను ఆడిషన్ రాలేదండి అంటే పర్లేదు ఇవ్వండి అన్నారు. ఏదో పిచ్చి పిచ్చిగా చేశానండి, అది నచ్చేసింది ఆయనకి. డాన్స్ చేయమన్నారండి, డాన్స్ చేశా. అంటే తప్పించుకోవాలని చెప్పి సాంగ్, నా దగ్గర సాంగ్స్ ఏమి లేవంటే తనే పెట్టించారు ఈయన, ఈ దుర్మార్గుడు. అయితే 10 డేస్ తర్వాత కాల్ చేసి మీరు సెలెక్టెడ్ అని అన్నారు. ఇలాంటి చాలా చెప్పారు. నా కెరియర్లో చాలామందిని చూశాను, ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతి చోట మీరు బాగా చేశారండి, సెలెక్ట్ అయ్యారు, మీకు కాల్ వస్తుంది అన్నారు. ఇలా కాల్ వస్తాయని కొన్ని 100 కాల్ కోసం వెయిట్ చేశాను నేను, రాలా. బట్ ఫైనలీ కాల్ వచ్చింది నాకు. అనుకోలే, 2 డేస్లో షూట్ అనగా పిలిచారు మాట్లాడడానికి. అప్పుడు కూడా నాకు నమ్మకంలే. మార్నింగ్ తీసుకెళ్లారండి, మార్నింగ్ కూర్చోబెట్టి అందరిని పిలుస్తున్నాను, నేను పిలవట్లే. ఓపెన్గా చెప్తున్నాను, ఇదేదో బిస్కెట్ అనుకున్నానండి. ఓపెన్గా బిస్కెట్ అనుకున్నా. మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి, సాల్ట్ బిస్కెట్. ఖచ్చితంగా ఇది అవ్వదు. చాలా అంటే చాలా విన్నాను కదా, చాలా చూసాను, పిలుస్తారు అవుతాయి అనుకున్నాను. కానీ 2 డేస్ తర్వాత పిలిచి తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయించారు. అప్పటికి కూడా నేనే హీరోవా, నిజమేనా అనిపించింది. ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ షాట్ పడిన తర్వాత నేను నమ్మానండి, నేనే హీరో, పర్వాలేదు. పక్కన అసిస్టెంట్ అందరూ వచ్చి అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అని అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి. మనం ఒక సినిమాలో చేసేటప్పుడు అక్కడ హీరోని ట్రీట్ చేసే విధానం చూస్తే ఒక్కరోజు మనకి కూడా ఎలా ఉంటుంది అనిపిస్తుంది.
నేను చాలా అనుకున్నాను, కెమెరా మొత్తం నా మీదే ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ షాట్స్ నా మీదే తీయాలి, ఎక్కువ సీన్స్ నా మీదే తీయాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుందండి. అలా నేను ఫీల్ అయ్యాను. ఫైనల్లీ అది వచ్చింది, అది జరిగింది కూడా. దానికి ఎగ్జాంపుల్ కౌశల్య తనే రాగా. అండ్ దీని తర్వాత దీనికి ముందు రీసెంట్గానే రాజుగారు దొంగలు అని చెప్పి ఒక సినిమా చేస్తాను, వన్ ఆఫ్ ది లీడ్. దాంట్లో నాకు క్యారెక్టర్ రావడానికి రీజన్ మా లోహిత్ నేను ఇప్పటికి 4th ప్రాజెక్ట్ చేస్తున్నామండి. దానికి ముందు శ్రీదేవి శోభన్బాబు అని చెప్పి ఒక సినిమా చేసాం ఇద్దరం. తను నన్ను చూసి తీసుకెళ్ళి డైరెక్టర్ పరిచయం చేశాడు. నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.